వరుసగా 4 ఓటములు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో 5 ఓటములు. హోమ్ గ్రౌండ్లోనూ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓటమి. ఎల్ఎస్జీ ఓటముల పరంపర కొనసాగుతుంది. ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో ఎల్ఎస్జీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేసి ఆర్ఆర్ను 159 పరుగులకే కట్టడి చేశారు. అయితే బ్యాటింగ్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. గత 2 మ్యాచ్ల ఓటముల తర్వాత ఆర్ఆర్ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది. బ్యాటింగ్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా బౌలింగ్లో మాత్రం దుమ్ము లేపారు. ఆర్ఆర్ బౌలర్లు ఎల్ఎస్జీని 119 పరుగులకే ఆలౌట్ చేసి ఆర్ఆర్కు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో 2 టీముల బ్యాటర్లు విఫలమయ్యారు. రాజస్థాన్ తరపున జడేజా అద్భుతంగా ఆడగా ఎల్ఎస్జీ తరపున మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక 2 టీములు పేస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఎల్ఎస్జీ ఫాస్ట్ బౌలర్లు 6 వికెట్లు తీయగా ఆర్ఆర్ ఫాస్ట్ బౌలర్లు 7 వికెట్లు తీశారు. ఈ 2 టీముల మధ్య తేడా డెత్ ఓవర్లో జడేజా ఆడిన ఇన్నింగ్సే. ఎల్ఎస్జీ బౌలర్లు చివరి 3 ఓవర్లలో అనగా 18, 19, 20 ఓవర్లలో వరుసగా 11, 12, 20 పరుగులు ఇచ్చారు. మొత్తంగా 3 ఓవర్లకు కలిపి 43 పరుగులు ఇచ్చారు. ఆ 3 ఓవర్లలో జడేజా అద్భుతంగా ఆడాడు. ఆర్ఆర్ 17 ఓవర్లు ముగిసేసరికి 116 పరుగుల వద్ద ఉంది. ఎల్ఎస్జీ కూడా 18 ఓవర్లు ముగిసేసరికి 119 పరుగుల వద్దే ఉంది. కానీ ఎల్ఎస్జీ వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయ్యింది. ఎల్ఎస్జీ ఓటమికి ప్రధానమైన కారణం బ్యాటింగ్ వైఫల్యం మరియు డెత్ ఓవర్లో ఇచ్చిన పరుగులే కారణం. ఇక ఈ మ్యాచ్లో షమీ బౌలింగ్, జడేజా బ్యాటింగ్, చేజింగ్లో జఫ్రా ఆర్చర్, బర్గర్ల బౌలింగ్ ఎలా సాగిందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాచ్లో ఏం జరిగిందో చూద్దాం. ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11లో 2 చేంజెస్ చేశారు. దిగ్వేష్ సింగ్ రాఠీ, మినిమరన్ సిద్ధార్థ ప్లేస్లో వచ్చాడు. అలాగే పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ ఆవేష్ ఖాన్ ప్లేస్లో వచ్చాడు. అలాగే టాస్ టైంలో పంత్ మాట్లాడుతూ పురాన్ ఫామ్లో లేకపోయినా ప్లేయర్లో పొటెన్షియల్ ఉంది, అందుకే బ్యాక్ చేస్తున్నాము అని అన్నాడు. అలాగే ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ టైంలో మాట్లాడుతూ మాకు కొంచెం పిచ్పై కన్ఫ్యూజన్ ఉంది, టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలో అర్థం కావటం లేదు, అందుకే మా టీం వాళ్ళు టాస్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. అలాగే మేము టాస్ ఓడిపోయాం, ఫస్ట్ బ్యాటింగ్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు అని అన్నాడు. అలాగే లాస్ట్ మ్యాచ్లో ఆడిన ప్లేయింగ్ 11తోనే బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన ఆర్ఆర్ ఓపెనర్లు జైస్వాల్ మరియు సూర్యవంశీ అంత గొప్ప ఆరంభమేమీ ఇవ్వలేదు. షమీ వేసిన 3వ ఓవర్లో జైస్వాల్ 3 ఫోర్లు కొట్టిన ఆ తర్వాత బంతి షమీ అద్భుతమైన బౌన్సర్ వేస్తే జైస్వాల్ షాట్ ఆడబోయి వికెట్ కీపర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత గ్రీజులోకి వచ్చిన ధ్రువ్ జూరెల్ని షమీ అద్భుతమైన అవుట్ స్వింగ్ డెలివరీతో గోల్డెన్ డక్గా పెవిలియన్కి పంపాడు. షమీ వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు తీసి ఆర్ఆర్ని ప్రెషర్లోకి నెట్టాడు. ఇక వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్ అంతగా కలిసి రాలేదు. పవర్ ప్లేలో వరుసగా 2 వికెట్లు కోల్పోవడంతో సూర్యవంశీ కూడా ప్రెషర్లో మోసిన్ ఖాన్ బౌలింగ్లో కవర్స్లో దిగ్వేష్ రాఠీకి క్యాచ్ ఇచ్చి 8 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసేసరికి ఆర్ఆర్ 3 కీలక వికెట్లు కోల్పోయి 44 పరుగులు మాత్రమే చేసింది. పవర్ ప్లేలో షమీ 3 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీసి ఆర్ఆర్ వెన్నువిరిచాడు. పవర్ ప్లేలో ఎల్ఎస్జీ బౌలర్లు డామినేషన్ చూపించారు. పరాగ్ మరియు హెట్మైర్ ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ పరాగ్ తన పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో లాంగ్ ఆన్లో పురాన్కి క్యాచ్ ఇచ్చి 20 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కానీ పరాగ్ కొంచెం జాగ్రత్తగా ఆడి ఉండవలసింది. 32 పరుగులకే 3 వికెట్ల దశ నుండి పరాగ్ మరియు హెట్మైర్ 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 10 ఓవర్లు ముగిసేసరికి ఆర్ఆర్ 4 వికెట్లు కోల్పోయి 76 పరుగులు మాత్రమే చేసింది. 11వ ఓవర్లో మోసిన్ ఖాన్ బౌలింగ్లో హెట్మైర్ మిడ్ ఆఫ్లో క్యాచ్ ఇచ్చి 22 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. హోమ్ గ్రౌండ్లో ఎల్ఎస్జీ బౌలర్లు దుమ్ములేపారు. మిడిల్ ఓవర్స్లో 7 నుంచి 13 ఓవర్ల మధ్య ఆర్ఆర్ కేవలం 46 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. జడేజా మరియు ఫెరేరా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి 33 బంతుల్లో 33 పరుగులు చేశారు. 16వ ఓవర్లో ప్రిన్స్ యాదవ్ స్లోయర్ బౌన్సర్ వేసి ఫెరారాని అవుట్ చేశాడు. ఫెరారే 19 బంతుల్లో 20 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లో జడేజా మరియు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన శుభం దుబే ఇద్దరూ కలిసి 25 బంతుల్లో 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రాజస్థాన్ రాయల్స్కి గౌరవప్రదమైన 159 పరుగుల స్కోర్ని సాధించారు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కార్డులో రవీంద్ర జడేజానే హైయెస్ట్ స్కోరు 43 పరుగులు 29 బంతుల్లో సాధించాడు. మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా 25 పరుగుల మార్కును దాటలేదు. అలాగే 20 బంతులు కూడా ఆడలేదు, ఒక్క జడేజా తప్ప. 77 పరుగులకి 5 వికెట్ల నుండి 159 పరుగులకు ఆర్ఆర్ చేరింది అంటే రవీంద్ర జడేజా ఇన్నింగ్సే కారణం. జడేజా ఎంత జాగ్రత్తగా ఆడాడు అంటే తన ఇన్నింగ్స్లో తొలి బౌండరీ 24 బంతుల తర్వాత వచ్చింది.
ఇక ఎల్ఎస్జీ బౌలింగ్ విషయానికి వస్తే ఫాస్ట్ బౌలర్స్ షమీ, ప్రిన్స్ యాదవ్, మోషిన్ ఖాన్ తలో 2 వికెట్ల చొప్పున తీశారు. షమీ పవర్ ప్లేలో బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీయగా మోషిన్ ఖాన్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఆ 2 వికెట్లు కూడా పవర్ ప్లేలో సూర్యవంశీని, మిడిల్ ఓవర్లో డేంజరస్గా ఆడుతున్న హెట్మైర్ని అవుట్ చేసి ఆర్ఆర్ స్కోర్ బోర్డ్ని కదలకుండా చేశాడు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎల్ఎస్జీ మొదటి ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. ఆయుష్ బదోని రాని రన్ కోసం ప్రయత్నించి రన్అట్ అయ్యాడు. సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా రవి సింగ్ అద్భుతమైన త్రోతో రన్అట్ చేశాడు. రెండవ ఓవర్ వేసిన బర్గర్ బౌలింగ్లో పంత్ వికెట్ కీపర్కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. అసలు పంత్ ఆడిన షాట్ నాకు అసలు అర్థం కాలేదు. నాకైతే అది రాంగ్ షాట్ అనిపించింది. బర్గర్ ఆ బాల్ని ఫుల్లిష్ లెంత్లో అవుట్ సైడ్ ఆఫ్ వేశాడు. ఆ బాల్ని పంత్ స్లాగ్ స్వీప్ ఆడబోయాడు. అసలు అది ఎలా కనెక్ట్ అవుతుందో పంత్కే తెలియాలి. లాస్ట్ 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఎల్ఎస్జీ. మూడవ ఓవర్లో ఆర్చర్ బౌలింగ్లో మార్క్రమ్ భారీ షాట్కు ప్రయత్నించి టాప్ ఎడ్జ్ తీసుకుని డకౌట్గా పెవిలియన్ చేరాడు. సడన్గా 11 పరుగులకే 3 వికెట్లు. ఇప్పుడు 160 పరుగుల లక్ష్యం కొండంత లక్ష్యంగా మారింది. పవర్ ప్లే ముగిసేసరికి 3 కీలక వికెట్లు కోల్పోయి కేవలం 36 పరుగులు మాత్రమే చేసింది ఎల్ఎస్జీ. పవర్ ప్లేలో ఆర్ఆర్ బౌలర్లు ఆర్చర్ మరియు బర్గర్ అద్భుతమైన బౌలింగ్ వేశారు. ఆర్చర్ పవర్ ప్లేలో మెయిడిన్ ఓవర్ కూడా వేశాడు. ఈ ఓవర్ మొత్తం పురానే ఆడాడు. పురాన్ తన ఐపీఎల్ కెరియర్లో మొట్టమొదటిసారి ఒక ఓవర్ మొత్తం ఆడి రన్స్ చేయకుండా మెయిడిన్ ఓవర్గా ముగించడం ఇదే తొలిసారి. పరాగ్ పవర్ ప్లే మొత్తం ఆర్చర్ మరియు బర్గర్ చేతే బౌలింగ్ వేయించాడు. ఇద్దరు చెరో వికెట్ తీసి చెరో 15 రన్స్ మాత్రమే ఇచ్చారు. ఆర్చర్ తన 3వ ఓవర్ని మెయిడిన్ ఓవర్గా ముగించాడు. 11 పరుగులకే 3 వికెట్లు పడిపోవడంతో మార్ష్ మరియు పురాన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ కలిసి 41 బంతుల్లో 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జడేజా వేసిన 10వ ఓవర్లో పురాన్ భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఫెరారోకు క్యాచ్ ఇచ్చి 22 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఎల్ఎస్జీ 10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 55 పరుగులు మాత్రమే చేసింది. పురాన్ అవుట్ అయ్యాక ఇంపాక్ట్ ప్లేయర్గా హిమ్మత్ సింగ్ వచ్చాడు. మార్ష్ ఒంటరి పోరాటం చేస్తుంటే హిమ్మత్ సింగ్ అతని సహకారం అందించాడు. 15వ ఓవర్లో రవి బిష్నాయ్ హిమ్మత్ సింగ్ని 15 పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేశాడు. తర్వాత ముకుల్ చౌదరి గ్రీజులోకి వచ్చాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న మిచిల్ మార్ష్ అద్భుతంగా ఆడి 39 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. పిచ్చి బౌలర్లకు అనుకూలిస్తున్న టైంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు మార్ష్ హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే అదే ఓవర్లో అవుట్ సైడ్ ఆఫ్ బంతిని మరొక భారీ షాట్కు ప్రయత్నించి ఎక్స్ట్రా కవర్ వద్ద రియాన్ పరాగ్కి క్యాచ్ ఇచ్చి 55 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. బ్రిజేష్ శర్మ 17వ ఓవర్లో అద్భుతమైన బౌన్సర్ వేసి ముకుల్ చౌదరిని అవుట్ చేశాడు. అదే ఓవర్లో బ్రిజేష్ శర్మ షమీని కూడా క్లీన్ బౌల్ చేశాడు. దీంతో లక్నో 113 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. 18వ ఓవర్లో ఆర్చర్ బౌలింగ్లో మయాంక్ యాదవ్ని పెవిలియన్కి పంపించాడు ఆర్చర్. అదే ఓవర్లో ఆర్చర్ మోహిన్ ఖాన్ కూడా క్లీన్ బౌల్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ 40 పరుగుల తేడాతో గెలిచింది. ఎల్ఎస్జీ బ్యాటింగ్లో మార్షల్ 55 పరుగులతో ఆకట్టుకోగా రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విషయానికి వస్తే ఆర్చర్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. తన 4 ఓవర్ కోటాలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. అందులో ఒక మెయిడిన్ ఓవర్ కూడా ఉండటం విశేషం. బర్గర్, బ్రిజేష్ శర్మ చెరో 2 వికెట్లు తీసి ఎల్ఎస్జీ పతనాన్ని శాసించారు. రాయల్స్కి 40 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందించారు. బ్యాటింగ్లో 43 పరుగులు చేసి బౌలింగ్లో కీలకమైన నికోలస్ పురాన్ వికెట్ తీసిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్లో ఎవరి బౌలింగ్ మీకు బాగా నచ్చింది? షమీదా లేక ఆర్చర్, బర్గర్లదా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్.